చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టైం. యోధి అన్న గుడ్డివాడైన భర్తమై గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈ గుడ్డివాడు త్రోవ అంతా కూడా తన జీవితంలో ఎంతో కాలము గుడ్డితనంతో ఏమీ చూడలేకపోయాడు. వినేవాడు, వింటూ తన జీవితంలో వినికిడి ద్వారానే ప్రతిదీ కూడా చూసేవాడు. కళ్ళు లేవు కదా, చూడడానికి అయ్యేది కాదు. సంగమ యోధి అన్న ఒక మాట నేను చెప్తున్నాను, జాగ్రత్త విను. సంఘము భర్తుమైలాగా మారిపోవాలా. నిజం, సంఘము భర్తుమైలాగా మారిపోవాలా. ఎలా మారిపోవాలి చూడండి. సంఘము దేవుని మాటను విని దాన్ని చూడడం నేర్చుకోవాలి. ఈరోజు దేవుని మాటను విని నువ్వు దాన్ని చూడగలుగుతున్నావా? భర్తుమై వలె, గుడ్డివాడైన భర్తుమై వలె నీవు కూడా ఈ లోకం విషయమై గుడ్డివాడవైపోయి దేవుని విషయమై నీ కన్ను తెరవబడాలి. నువ్వు వినగానే, దేవుని మాటలు వినగానే దాన్ని చూడడం ప్రారంభించాలి. బైబిల్ చెప్తుంది, మేము నిదానించి చూచుచున్నాము. చూడండి, మనం నిదానించి చూస్తున్నామట. దేవుడు ఈ లోకం అంతా కూడా ఏమంటే, ఈ లోకం అంతా ఉన్న వాటిని చూస్తుంది. మనం ఇన్విజిబుల్ థింగ్స్ చూస్తాం, విజిబుల్ థింగ్స్ కాదు మనం చూస్తుంది. అంటే కనిపించేవి కాదు, అదృశ్యమైన వాటినే మనం నిదానించి చూస్తున్నామట. పరలోక రాజ్యాన్ని మనం నిదానించి చూస్తున్నాం. అక్కడ దేవుడు నన్ను ఎలా ఉంచబోతున్నాడో. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనల్ని యేసయ్యతో పాటు దేవుడు కూర్చోబెట్టినందుకు బైబిల్ చెప్తున్న మాట, రాబో దినాల్లో ఆయన కృపా మహిమేశ్వరు ఎలా ఉండబోతుందో దాన్ని చూపించడానికి దేవుడు మనల్ని పక్కన కూర్చోబెట్టాడు. మనం అనుకుంటాం, నాకు పరలోకమే లేదు, దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తేమో. అమ్మా, నీ పాపాలని సిల్లో కొట్టేశాడు ఆయన. నీ పాపాలు రక్తము చిందింపబడితే తప్ప పాపం క్షమించబడదు. ఒప్పుకోవడం వల్ల పాపం క్షమించబడదు. రక్తము చిందింపబడింది కనుక నీ ఒప్పుకోవడం ఏమవుతుందో దాన్ని బట్టి క్షమించబడుతుంది. అంటే అయ్యా, నా పాపలు క్షమించావు, నీకు వందనాలు. చూడండి, పాప క్షమాపణది ఒక బహుమతిగా దేవుడిచ్చాడు. ఈ బహుమతి నువ్వు అర్న్ చేసుకుంది కాదు, నువ్వు సంపాదించుకుంది కాదు, కేవలం విశ్వాసం మూలంగా నీకు అనుగ్రహింపబడింది. నువ్వు నమ్మాలి, యు ఫర్గివెన్, నువ్వు క్షమించబడిన వ్యక్తి అని. నువ్వు క్షమించబడిన వ్యక్తివి. ఇంకో విషయం నమ్మాలి, నేను దేవుడు నీతిమంతులను పిలుస్తున్నాడు, ఆయన పక్కన కూర్చుండబెట్టాడు నిన్ను. నీవు భేదవాడవేమో, బైబిల్ చెప్తుంది, నీవు భేదవాడవైతే దేవుడు మాట ఈ విధంగా సెలవిస్తుంది, ఆయన భేదవాడైపోయాడు మన గురించి. వీధుల్లో ఏడ్చబడ్డాడు, కొట్టబడ్డాడు, అక్కడికి పూర్తిగా వస్త్రాలు లేనివాడుగా దిగంబరిగా సిలుపైన వేలాడాడు. సగమ భేదవాడంటే ఆయన అయిపోయాడు మన నిమిత్తం. ఆయన దారిద్ర్యం బట్టి మన దేవుడు ధనవంతులుగా పిలిచిచున్నాడు. చూడండి, ప్రతిదీ కూడా యేసయ్యకి లింక్ ఉంది. తన నీతిని బట్టి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. తన కృపను బట్టి ప్రతి వాగ్దానము నెరవేర్చబోతున్నాడు. చూడండి, దేవుని మాట ఎలా చెప్తుందో, నీ జీవితాన్ని కట్టే మాట నువ్వు వినాలి, ఆ మాటను దృష్టించాలి. ఈరోజు ఎందరో నీతి గురించిన మాట విన్న ప్రతిసారి ఇలా చెప్పినప్పుడు పాపం చేస్తారు. కృప కింద ఉన్నాం గనక, ధర్మశాస్త్రం కింద లేవు గనక పాపం మన మీద ప్రభుత్వం చేయలేదని బైబిల్ చెప్తుంది. పాపము మన మీదకి వచ్చి మన మీద ప్రభుత్వం చేయలేదట. పాపకున్న బలం కోల్పోతుంది. ఎప్పుడు కోల్పోతుంది? ఒక వ్యక్తి నేను నీతిమంతుడిని, నా బట్టి కాదు యేసయ్య బట్టి అని చెప్పినప్పుడు పాపం తన బలాన్ని కోల్పోతుంది. ఈ మధ్యలో నువ్వు పాపానికి లోనైపోతున్నావేమో, ఇది చూడు, దేవుని మాట ప్రకారం నిలబడు, పాపం తన బలాన్ని కోల్పోతుంది. కృప ఎక్కడ చూడండి, పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుందట. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, నీతో చెప్తున్నాడు, నీవు దేవుని మాట వింటున్నావు, బాగానే ఉంది, వాటిని చూస్తున్నావా? భర్తుమయ్యకి తను బాల్యం నుంచి నేర్చుకున్న ఒక విషయం ఏదంటే, వినిన తర్వాత దాన్ని చూడటం. విన్న విషయాన్ని చూస్తూ ఉండేవాడు. కన్ను లేవు కానీ కన్ను లేకపోయినా నిదానించి చూసేవాడు. ఈరోజు సంఘం అలా మారిపోవాలా, నీవు అలా మారిపోవాలా. నీకు దేవుడు చెప్తే నువ్వు అడుగుమో, నీకు జన్మలు నీకు స్వాస్యముగాను భూమి దిగంతములో నీకు సొత్తుగా ఇస్తాను చెప్పి అడిగితే చాలు, నీకు అన్నీ చేస్తాను దేవుడు చెప్తే. నువ్వు అడిగి ఏం చేయబోతున్నాడు ఊహించుకోవాలి. బైబిల్ చెప్తుంది, అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికంగా దేవుడు చేస్తాడంటే ఊహించుకోవాలా. నువ్వు ఆత్మీయ కన్నుల ద్వారా ఊహించు. నువ్వు చేయి ప్రతి పని సఫలపరుస్తాను దేవుడు చెప్తున్నాడు. నేనేం చేసినా పనికిరా దేవా, ఇది మాట్లాడకూడదు.
ఈ మాట తీసుకొని అయ్యా నువ్వు చేయబోతున్నందుకు నీకు చెప్తున్నాను మాట వినండి. నీ బట్టి ఇప్పుడు ఆపరేట్ అవ్వట్లేదు దేవుడు బట్టి నిన్ను ఆపరేట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు కేవలము ఆయన ముందు నిలబడితే సరిపోతుంది. మొత్తం అన్ని నిన్ను శుద్ధి చేయడం, నీ కొరకు అన్ని సిద్ధపరచడం ఆయన చేయబోతున్నాడు. నేను ప్రేమించుచున్నాడమ్మా, అయ్యా నేను ప్రేమించుచున్నాడు. నీపైన కోపంగా లేడు. నీకు జరగబోయే ప్రతి విషయాన్ని డీల్ చేస్తాడు. కంగారు పడక నీవు డీల్ చేసి దాన్ని పాడు చేయమాక. ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుడు నేను దీవించునగాక. కళ్ళు మూసుకుంటావా? నీ గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి, నీ బిడ్డల ఆత్మీయ కళ్ళు తెరవబడునుగాక. నీ బిడ్డలు ఆత్మీయ కళ్ళు ద్వారా నీవు చెప్పిన సంగతులు వారు చూచునుగాక. నా తండ్రి వారి వినికిడిని పెంచండి, వారి ఆలోచన పెంచండి, వారి విధానాన్ని మార్చండి. నీ కృప సమృద్ధిని వారికి ఇవ్వండి. నీ కృప చేత వారిని ముందుకు నడిపించమని కోరుతూ బలహీనమైన వ్యక్తులందరూ కూడా బలపరచబడుదురుగాక. యేసు నామములో ఎవరైతే ఏ విషయాల కొరకు ఆయన అడుగుతున్నారో ఆ విషయాలన్నింటిలో కూడా వారు జయము చూచునుగాక, బలము చూచునుగాక. యేసు నామములో నీ బిడ్డలకు సమృద్ధి ప్రకటించచ్చు. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విన్న విషయాన్ని చూడు, ఆత్మీయ కన్నుల ద్వారా చూడు. దేవుని గొప్ప కార్యాలు దేవుడు నీకు చేయబోతున్నాడు. God bless you. See you.